మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి, బలంగా వారికి పెనాల్టీలు వేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. ఒక ఆటో పట్టుకుంటే 10,000 వేస్తున్నారు, స్కూటర్ పట్టుకుంటే 10,000 వేస్తున్నారు. అలాంటిది స్లీపర్ బస్ యాజమాన్యాలు వందల కోట్ల వేల కోట్ల ఆస్తిపరులు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే వారికి 9,570 రూపాయలు, 22,727 కేసుల్లో 21,75,00,000 అంటే సగటున 9,570 రూపాయలు. మరి ఏంది అధ్యక్ష ఇది? అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా, 2 డ్రైవర్లు ఉండాలా కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమి కూడా తీసుకోవటంలా, ఎక్కడ కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష? ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరికి చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన సాగించండి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈరోజు ఈ యొక్క స్లీపర్ బస్సుల్లో కానీ ఈ బస్సుల్లో కానీ టికెట్ల బుకింగ్కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పని బుకింగ్లు జరుగుతున్నాయి. వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. వ్యాపార సంస్థలు 100 కోట్లు వారికి ఆదాయాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ప్రతి ఆర్టీసీలో కూడా మన దగ్గర మొత్తం కూడా ఈ యాప్ ఉంది. ఈ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఒరిస్సా. కాబట్టి ఈ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి అభి బస్సు, రెడ్ బస్సు బుకింగ్లు కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ యాప్ ద్వారా మనమే టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. తద్వారా ఆ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఆర్టీసీ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు అన్ని ప్రమాణాలు ఉన్నప్పుడే ఆ బస్సులకి పర్మిషన్లు ఇస్తారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ చిట్ట మాట అధ్యక్ష, మంత్రి గారు ఏం చెప్పారంటే 25-26లో ఎన్ని కేసులు బుక్ అయినాయంటే 22,272 కేసులు బుక్ అయ్యాయని చెప్పడం జరిగింది. దాని మీద ఎంత పెనాల్టీలు వేశారంటే 21,75,00,000 పెనాల్టీ వేసామని చెప్పడం జరిగింది. అంటే సగటున 9,570 రూపాయలు. అధ్యక్ష, రవాణా శాఖ అధికారులు, కింది స్థాయి అధికారులు ఈ స్లీపర్ బస్ యాజమాన్యాల మీద ఎంత ప్రేమ ఎందుకు? ఒక ఆటో పట్టుకుంటే 10,000 వేస్తున్నారు, స్కూటర్ పట్టుకుంటే 10,000 వేస్తున్నారు. అలాంటిది స్లీపర్ బస్ యాజమాన్యాలు వందల కోట్ల వేల కోట్ల ఆస్తిపరులు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే వారికి 9,570 రూపాయలు, 22,727 కేసుల్లో 21,75,00,000 అంటే సగటున 9,570 రూపాయలు. మరి ఏంది అధ్యక్ష ఇది? కాబట్టి మంత్రి గారు, మీరు యువకులు, మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి, బలంగా వారికి పెనాల్టీలు వేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. 2 డ్రైవర్లు పెట్టాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందే, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సిందే, సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సిందే. అదేవిధంగా ఈ అభి రెడ్ బుక్ల మీద మరోసారి పునరాలోచన మొత్తం కూడా చేసి, రెడ్ బస్సుల మీద పునరాలోచన చేసి ఏదైతే అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క బస్సుల బుకింగ్ మొత్తం కూడా
ఆర్టీసీ చేపట్టినట్లయితే అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది, నియంత్రణ వస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. విమానం పైలట్లకి ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటారో వీళ్ళకి కూడా అలా తీసుకోవాలి. అదే చెప్పారు. సాధారణ ప్రాణాలు అంతే ముఖ్యం. ఎంత బాధాకరం అంటే సార్, స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళంతా కూడా సార్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు సార్. ఎంత బాధేస్తుందంటే 1 గంట 2 గంటల్లో ఇంటికి వస్తామని ఫోన్ చేస్తారు. వారు రావచ్చు, లేదా వారు చనిపోయారని వార్త రావచ్చు. దీని మీద రవాణా శాఖ మంత్రి గారు, అధికారులు దయచేసి నా మాటల్ని విమర్శలుగా భావించవద్దు. మనది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి అధికార యంత్రాంగాన్ని అదిరించి కదిలించి ముందు కొనసాగించి ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని వినయపూర్వకంగా మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నా. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 దుర్ఘటనలు జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు అలాగే మార్కాపురం ఇన్సిడెంట్ ద్వారా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగినట్టు ప్రమాదం గురైనప్పుడు ఆ టైమింగ్ కూడా చాలా బేస్ చేసుకోవాల్సింది అధ్యక్ష. ఎందుకంటే స్లీపర్ బస్సులన్నీ నైట్ టైం ట్రావెల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం వల్ల, ఒకే ద్వారం వల్ల ఒక 20-30 సెకండ్లలో ఎవాక్యువేట్ అయ్యే టైంలోనే అక్కడ ఉండే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది అధ్యక్ష. లోపలికల్లా స్పాంజ్, కుషన్స్, బెడ్షీట్లు ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇద్దరు డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా ప్రతి ఇద్దరు డ్రైవర్ లేని బస్సు అక్కడికక్కడే సీజ్ చేయడం ఉంది అధ్యక్ష. దాని డీటెయిల్స్ కావాలంటే నేను మన గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష. అలాగే ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 అవర్స్ జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1742 సంబంధిత మంత్రి గారి తరఫున నాదెండ్ల మనోహర్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పోర్ట్ ప్రాంతంలో అదనపు డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్, రియల్ టైమ్ ఏరియా క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ బెల్ట్ను మెరుగుపరచాలని విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విశాఖపట్నంపై దృష్టి సారించి విశాఖపట్నాన్ని ఒక మోస్ట్ లివబుల్ సిటీగా మనం మార్చాలనే తపనతోటి అనేక సందర్భాల్లో సమీక్షలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మొట్టమొదటి సమీక్ష ఆగస్టు 2024లో. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం పోర్టు ప్రాంతం